వెల్కమ్ టు ఐ న్యూస్. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మరో అత్యంత సంచలన ఘట్టం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిష్టాత్మకంగా భావించే సెయింట్ పీటర్స్బర్గ్ ఎకనామిక్ ఫోరం ప్రారంభానికి కేవలం కొన్ని గంటల ముందే యుక్రెయిన్ రష్యాపై ఊహించని రీతిలో విరుచుకుపడింది. రష్యాలో రెండో అతిపెద్ద నగరమైన సెయింట్ పీటర్స్బర్గ్ శివార్లలోని వ్యూహాత్మక లక్ష్యాలపై యుక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు నిర్వహించింది. అంతర్జాతీయంగా 130 దేశాల ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సు వేదికకు సమీపంలోనే ఆయిల్ డిపోలు, నౌకాదళ స్థావరాలు టార్గెట్ గా ఈ దాడులు జరగడం రష్యా భద్రతా వ్యవస్థలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ భారీ అంతర్జాతీయ యుద్ధ పరిణామాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం. రష్యాలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఒకప్పుడు రష్యన్ దావోస్ గా పిలువబడే ప్రతిష్టాత్మక ఆర్థిక సదస్సు ప్రారంభం కాబోతున్న తరుణంలో యుక్రెయిన్ ఆ దేశానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. తెల్లవారుజామున చీకట్లు విడిపోకముందే సెయింట్ పీటర్స్బర్గ్ నగరంపై యుక్రెయిన్ డ్రోన్లు దట్టమైన నల్లటి పొగను రప్పించాయి. ఈ అర్ధరాత్రి దాడిలో రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ 59 డ్రోన్లను కూల్చివేసినట్లుగా స్థానిక అధికారులు చెబుతూ ఉన్నప్పటికీ సెయింట్ పీటర్స్బర్గ్ పరిధిలోని 3 వేర్వేరు జిల్లాలు ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడి తీవ్రత కారణంగా నగరంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అంతేకాకుండా సెయింట్ పీటర్స్బర్గ్ యొక్క పుల్కోవో ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. ఈ డ్రోన్ల కదలికల వల్ల పొరుగు దేశాలైన లాట్వియా, ఎస్టోనియాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఎయిర్ రైడ్ అలర్ట్లు జారీ అయ్యాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడులు జరిగిన కొన్ని గంటలకే యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. తమ దేశీయ డ్రోన్లు రష్యాలోని కీలకమైన ఆయిల్ టెర్మినల్తో పాటు సమీపంలోని క్రాన్స్టాడ్ నగరంలో ఉన్న రష్యా నౌకాదళ స్థావరాన్ని విజయవంతంగా దెబ్బతీశాయని ప్రకటించారు. రష్యాకు శాంతి విలువ తెలిసేలా చేయడానికి తాము లాంగ్ రేంజ్ దాడుల వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నామని జెలెన్స్కీ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ క్రాన్స్టాడ్ అనేది రష్యా నేవీకి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన బాల్టిక్ ఫ్లీట్ కు ప్రధాన అవుట్ పోస్ట్. యుక్రెయిన్ మిలిటరీ వర్గాలు రిలీజ్ చేసిన కొన్ని అన్వెరిఫైడ్ వీడియోలలో డ్రోన్లు నేరుగా రష్యా యుద్ధ నౌకల వైపు దూసుకుపోవడం కనిపించింది. యుక్రెయిన్ అన్మాన్డ్ సిస్టమ్స్ కమాండర్ రాబర్ట్ బ్రోవ్డీ టెలిగ్రామ్లో స్పందిస్తూ రష్యాకు చెందిన యుద్ధ నౌక బోయికి ఈ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్నట్లు వెల్లడించారు. యుక్రెయిన్ డిఫెన్స్ కంపెనీ ఫైర్ పాయింట్కి చెందిన డెనిస్ షిల్తిర్మాన్ ఎక్స్లో కాస్త వెటకారంగా స్పందిస్తూ రష్యా సదస్సుకు ఇంతటి విశిష్ట అతిథులు వస్తుంటే మేమెలా ఊరుకుంటాం, అందుకే అత్యవసరంగా డ్రోన్ను పంపాం అంటూ సముద్ర తీరంలో ఆయిల్ డిపోలు తగలబడుతున్న వీడియోలను షేర్ చేశారు. యుద్ధం ప్రారంభమైన ఈ 4 ఏళ్లలో యుక్రెయిన్ తన రక్షణ రంగాన్ని భారీగా బలోపేతం చేసుకుంది. రష్యా యుద్ధ తంత్రానికి ఇంధనాన్ని అందించే వారి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆయిల్ ఫెసిలిటీలను టార్గెట్ చేస్తూ రష్యా భూభాగంలోకి కిలోమీటర్ల మేర చొచ్చుకుపోయేలా డ్రోన్లను తయారు చేసుకుంది. ఈ దాడులపై క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యుక్రెయిన్ చర్యలకు రష్యా సమాధానం అత్యంత క్రమబద్ధంగా, తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు మరింత క్రూరంగా మారుతున్నాయి. రష్యా నియంత్రణలో ఉన్న యుక్రెయిన్లోని డోనెట్స్ రీజియన్లో ఒక పాసింజర్ బస్సుపై డ్రోన్ పడడంతో 7 సామాన్య పౌరులు మరణించారు. అలాగే రష్యా సైన్యం కూడా యుక్రెయిన్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకు పడుతూనే ఉంది. గత సోమవారం రాత్రి జరిగిన దాడుల్లోనే దాదాపుగా 22 మంది యుక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విధ్వంసం మధ్యే సెయింట్ పీటర్స్బర్గ్ ఎకనామిక్ ఫోరంకు డొనాల్డ్ ట్రంప్ అనుచరుడు రామ్డీ మీమ్స్కుక్ జూనియర్ నేతృత్వంలో అమెరికా ప్రతినిధి బృందం, అలాగే పుతిన్ మద్దతుదారుడైన హాలీవుడ్ నటుడు స్టీవెన్ సీగల్ హాజరవుతుండడం గమనార్హం. ఒకవైపు గ్లోబల్ సదస్సుతో ప్రపంచ దేశాలను ఆకట్టుకునేలా రష్యా చూస్తుంటే, వారి ఆర్థిక ముఖద్వారంపైనే యుక్రెయిన్ బాంబుల వర్షం కురిపించడం అంతర్జాతీయంగా రష్యా రక్షణ సామర్థ్యంపై పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.